ఎప్పుడు ఒకటే మూసలో చేయకుండా కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది. బాగానే అవేర్నెస్ వస్తుందండి. అన్ని కోట్లతో ఇంజక్షన్ కొనాలంటే సామాన్యుడి వల్ల కాదు. ఇట్లాంటి ఇంత బాగా అన్ని కోట్ల ఇంజక్షన్ ఉందని ఇప్పటివరకు ఎవరికి తెలియకపోవచ్చు. అసలు చాలా సంక్రాంతికి వైలెన్స్ సినిమా ఓకే అంటారా మేడం? ముగ్గులు పెట్టే సినిమా ఓకేనా? నాకైతే బాగా అనిపించింది. ఈ సినిమాలో కామెడీ నయ్యిరికే, రొమాన్స్ నయ్యిరికే, హీరోయిన్ నయ్యిరికే, విలన్ కామెడీయే ఇరికే. వెంకటేష్ గారి కామెడీ నయ్యిరికే, విలన్ కామెడీ ఇరికే. పక్కన ఒక అమ్మాయిని కూడా పెట్టారు, ఆ అమ్మాయి కూడా సూపర్ చేసింది. ఈ సినిమాకి రేటింగ్ అయితే మాత్రం 4.5. అదే నేను చెప్తున్నా, ఆ సాంగ్ లో నేను ఏడ్చుకుంటా బయటకు వచ్చాను. బో సూపర్. వైలెన్స్ టూ మచ్గా ఉంది, బట్ స్టిల్ ఆ వైలెన్స్కి తగ్గ వెనకాల ఆ కథ మనకు ఆ కథ జరుగుతున్నంతసేపు వైలెన్స్ అనిపించదు. అతను ఎంత తాపత్రయపడుతున్నాడు అన్నది, ఒక కొంతమందిని కాపాడడం కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు అనే అనిపించింది, కానీ వైలెన్స్ అనిపించలేదు సార్. సెంటిమెంట్ ఏడ్పించేశాడు సార్. నాకు ఫాదర్ లేరు, నా ఫాదర్ని మళ్ళీ నాకు గుర్తు చేశారు సార్. స్టోరీ బాగుంది సార్, కూర్చోబెట్టేశారు. నాకైతే నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీ ఉంది లాస్ట్ మూమెంట్ వరకు. సో చాలా బాగుంది. నథింగ్ ఈజ్ టూ మచ్, నథింగ్ ఈజ్ టూ లెస్. ఇట్స్ వెరీ నైస్. నవరసాలు అంటారు కదా, ఉగాది పచ్చడి లాగా చాలా బాగుంది. లేదండి, వైలెన్స్ అయితే లేదు. ఇఫ్ యూ సీన్ అదర్ మూవీస్ దాంట్లో వైలెన్స్ ఉంది, కానీ దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది అనిపించింది నాకు. బికాస్ పిల్లలు ఎక్కడ దే నెవర్ వాచ్డ్ ఇట్, దే నెవర్ హర్ట్, దే వర్ నాట్ హర్ట్. ఎవరు చూసి ఏం ఫీల్ అవ్వడం, బాధపడడం అలా ఏం లేదు. సో ఇట్స్ వెరీ నైస్. సూపర్ సూపర్. ఇప్పుడే చూసా, మంచి సోషల్ అవేర్నెస్ పెంచే మూవీ. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెంకటేష్ గారు సూపర్ మూవీ ఇచ్చేస్తారు. టైటిల్ ఆ సైంధవ, అది క్యూరియాసిటీ రావచ్చు. అంటే సైంధవుడు మహాభారతంలో ఒక పాత్ర, కౌరవులకు సపోర్ట్ చేసే ఒక పాత్ర. ఎంతటి వ్యక్తినైనా ఒకసారి ఆపే వరం ఉంటుంది. అలాగే అర్జునుడిని ఆపి ఆ టైంలో అభిమన్యుడు కురుక్షేత్రంలోకి వెళ్ళి పద్మవ్యూహంలోకి వెళ్ళి రిటర్న్ రాలేక చనిపోతారు. అలా ఇతను సైంధవుడు అని పెట్టాడు. అంటే ఎలాంటి వాళ్ళనైనా ఆపతాడు, అంత భయంకరంగా ఉంటుంది క్యారెక్టర్. మాసిగా ఒక లక్ష్మీ మూవీ కానీ, ఒక గణేష్ మూవీ కానీ గుర్తొస్తుంది. మధ్యలో మూవీ చేశారు కానీ, మరి చాలా మూవీస్ చేశారు కానీ ఎక్కువ మాసిగా పెట్టలేదు. ఈ మూవీలో కొంచెం మాసి డోస్ పెంచారు. అంటే సోషల్ అవేర్నెస్ పెంచే మూవీ. వ్యసనం ఒక లిమిట్లో ఉండాలి అన్నట్టు, లేకపోతే ఎదుటి వ్యక్తిలో చేతిలో బానిస అయిపోతాం అన్నట్టు చాలా బాగా చూపెట్టారు. కొద్దిగా స్లో వెళ్తుంది, దాని తర్వాత ఇంకా స్టోరీ లైన్ మీద వెళ్తూ ఉంటుంది సినిమా. బాగుంది. ఆబ్వియస్లీ వస్తారండి. అంటే ఇది ముందు నుంచే చెప్పారు కదండి, ఇది కామెడీ మూవీ కాదు, ఇట్లా ఒక సీరియస్ మూవీ అన్నట్టుగానే చెప్పారు కదా, యాక్షన్ ప్యాక్ మూవీ అని చెప్పారు, అలానే తీశారు. అట్లేం లేదండి, ఉంది, దాన్ని అలా ఏమంటారు చూపించలేదు. సినిమాలో డాడీ డాటర్ కలిసి ఉన్నది చాలా ఎమోషనల్ ఉంటుంది, ఇంకా హ్యాపీ సీన్స్ ఉంటాయి. బాండింగ్ అనేది ఎలా చూపించారు, ఫాదర్ డాటర్ బాండింగ్? అది చాలా బాగానే చూపించారు, లైక్ వాళ్ళు ఆడుకుంటున్నట్టు అలా బాగానే చూపించారు. పాప క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యారు. ఎస్. ఓకే. వెంకటేష్ గారు ఏడిపించారా లేదా? ఏడిపించారు. ఫైట్స్ ఎలా చేశారు వెంకటేష్ గారు? ఫైట్స్ అన్ని ముందే ప్రిపేర్డ్ అయినట్టుండి అంతా చేశారు. వెరీ టెక్నాలజీ. బేసిక్గా వెంకటేష్ మూవీస్ మాకు నచ్చుతాయి, బట్ ఇందులో కొంచెం అగ్రెసివ్ క్యారెక్టర్ చూడడానికి దొరికింది. ఫ్యామిలీ హీరో కొద్దిగా మిస్ అవ్వచ్చు కానీ, బట్ దెన్ అగ్రెసివ్ ఇది ఉంది, అండ్ ఆ మూవీ రోల్ అలాంటిది, స్టోరీ లైన్ అలాంటిది ఉంది. బట్ ఓవరాల్ నైస్, ఇట్స్ గుడ్. సోషల్ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు హిట్ తర్వాత బాగుంది. మూవీ ఈజ్ వెరీ గుడ్. మీకు ఎక్కడ బోర్ కొట్టదు, ల్యాగ్ అనిపించదు, అది చాలు మూవీకి. సాంగ్స్ ఉన్నాయి, దే ఆర్ ఆల్ లైక్ ఎమోషనల్ వర్డింగ్స్ ఉన్నాయి. అంటే అంత పెద్ద హిట్ కాకపోవచ్చు కానీ, బట్ ఇట్స్ అగ్రెసివ్ మూవీ.